ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. అమృత రూపంతో భక్తుల వైపు ప్రవహించువాడు, ధర్మ మార్గంలో నడిచే భక్తులకు అండగా ఉండువాడు, సమస్త జీవుల యొక్క ఉత్పత్తి స్థితి సంహారములను అవిచ్ఛిన్నముగా నిర్వహించువాడు, వివేకము వైరాగ్యము కల తన భక్తులకు పరమ పురుషార్థమైన మోక్షాన్ని ప్రసాదించువాడు, మేఘమండలానికి భూమికి మధ్య సంచరించే ఆవహ, మేఘమండలానికి సూర్యమండలానికి మధ్య ప్రసరించే ప్రవహ, సూర్యమండలానికి చంద్రమండలానికి మధ్య ప్రసరించే అనువహ, చంద్రమండలానికి నక్షత్రమండలానికి మధ్య ప్రసరించే సంవహ, నక్షత్రాలకు గ్రహాలకు మధ్య సంచరించే వివహ, గ్రహమండలానికి సప్తర్షి మండలానికి మధ్య సంచరించే పరావహ, సప్తర్షి మండలానికి ధ్రువమండలానికి మధ్య సంచరించే పరివహ అనేటటువంటి ఆవహ, ప్రవహ, అనువహ, సంవహ, వివహ, పరావహ, పరివహ అనేటటువంటి 7 రకాల వాయువులను కూడా బ్రహ్మాండమంతా ప్రవర్తింపచేయువాడు అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రసాద విశేషముతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధానం నుండి నాదనీరాజనం మండపంలో అఖండంగా విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. 81వ రోజైనటువంటి ఈరోజు గురు ప్రార్థనతో మంగళాదిగా మనం మన పారాయణాన్ని ఆరంభించుకుందాం. గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచి
విషూచికా విషూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి అష్టాదశాధ్యాయ అష్టాదశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం శ్రీ సూర్యాష్టోత్తర శ్రీ సూర్యాష్టోత్తర శతనామస్తోత్ర శతనామస్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం అతసీ పుష్ప సంకాశం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున ద్రౌపదీదేవి భీముడితో తను ఎన్నెన్ని కష్టములు పడుతూ ఇక్కడ కాలాన్ని గడుపుతోందో చెప్తూ ఉన్నది. శ్రద్ధగా వింటూ ఉన్నారు భీమసేనుల వారు. ద్రౌపదీదేవి చెప్పేటటువంటి మాటలన్నింటినీ కూడా ఎప్పుడైతే ఆ సభ మధ్యలోకి నన్ను తీసుకువచ్చి దుశ్శాసనుడు పడేయడం అనేటటువంటిది జరిగినదో అప్పుడు నాకు కలిగినటువంటి దుఃఖం ఎవరితో చెప్పుకోవాలి అన్న వెంటనే ఒక్కసారిగా తనలో ఉండేటటువంటి క్రోధాగ్ని మొత్తాన్ని కూడా తన శరీరంలోకి తెచ్చుకుని ఒక్కసారి ఆవేశపూరితుడై ఇంకొంత శ్రద్ధగా వింటూ అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన, అన్నగారు అక్కడ కూర్చుని వారించడం, ధర్మమైనటువంటి పథంలో మార్గంలో మనం నడుద్దాం అని చెప్పి అలా అనుకుంటూ ఉండడం, ఇలాంటివి జరిగేటప్పటికీ ఆ కాలంలో అప్పుడు ఈ భీముడు తన యొక్క పూర్తి పరాక్రమాన్ని చూపించలేక ఆ దుశ్శాసనుణ్ణి నేను సంహరిస్తాను అని చెప్పి
చెప్పాడు, ఆ రోజు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞని ఇంకా మనసులో పెట్టుకుని ఉన్నటువంటి వాడు కాబట్టి ఆనాడు జూద సమయంలో జరిగినటువంటి ఆ అవమానం అనేటటువంటి దాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు తెచ్చుకుని తను కూడా బాధపడుతూ ఉంటే ద్రౌపదీదేవి అది మొదటి అవమానం కదా, ఆనాడు దుశ్శాసనుడు నన్ను తీసుకొచ్చి అలా పడేస్తే పెద్దలందరూ చూశారు, రెండవది సైంధవుడు అని చెప్పేటప్పటికి ఇంకొంచెం ఆగ్రహం వచ్చింది. ఏమిటి, సైంధవుడు వాణ్ణి వదిలిపెట్టామే అన్నగారు చెప్పిన మాట మీద అని చెప్పి వాడు కూడా గుర్తొచ్చాడు. ఇంకొంత ఆవేశం వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ కూడా చెప్పి ఈ రాజ్యంలో నేను పడుతున్న కష్టాలు అని చెప్పుకుంటూ వస్తూ ఇంత చిన్న రాజ్యంలో ఈ సుదేష్ణకి నేను పరిచారకని చేయడమే కాదు, ఇలా ఉండడమే కాదు, చూడు నేను ఏం పని చేస్తున్నానో అక్కడ, నా శరీరం అంతా కూడా పాలిపోయింది అన్నావే నువ్వు, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఆవిడ తను చేసేటటువంటి పనిని గూర్చి ఇప్పుడు భీమసేనుల వారికి చెప్తోంది. రోజు ఆవిడ చేస్తున్నటువంటి పని ఏంటిడా అంటే గోశీర్షకం పద్మకంచ హరిశ్యామంచ చందనం నిత్యం పింషే విరాటస్య త్వయి జీవతి పాండవ సాహం బహూని దుఃఖాని గణయామి నతే కృతే. అయ్యా, ఇక్కడ ఈ సుదేష్ణాదేవి దగ్గర నేను కాలం గడుపుతూ ఉన్నాను కదా, కాలం గడుపుతూ రోజు కూడా గోశీర్షం అనేటటువంటి అలాగే పద్మకాష్టం అనేటటువంటి హరిశ్యామం అనేటటువంటి చందనాలు ఉంటాయి కదా, ఆ చందనాలు నూరుతూ ఉన్నానయ్యా రోజు నేను. ఇంతవరకు ఇలాంటి దుర్గతి నాకు ఎప్పటికీ కూడా పట్టలేదు. ఇప్పుడు చూడు, ఈ సుదేష్ణాదేవికి ఈ విరాటరాజుకి కావలసినటువంటి గంధాలు నేను నూరుకుంటూ ఇక్కడ కూర్చుని ఉన్నాను. అయినా సరే మీ సంతోషం కోసం ఎలాంటి కష్టమైనా భరించాలి అని చెప్పి నేను ఇక్కడ కాలాన్ని గడుపుతూ ఇలాంటి కష్టాల్ని లెక్క కూడా చేయకుండా, పెద్దగా నేను ఏదో బాధపడిపోతున్నా అని అనుకోకుండా ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా సర్దుకుని పోతూ ఉన్నాను కదా. ఇలాంటి నన్ను ఆ కీచకుడు కాలితో తన్ని సభ మధ్యలో పడేశాడే. ఆనాడు దుశ్శాసనుడు లాక్కొనొచ్చి సభ మధ్యలో పడేశాడు. జయద్రథుడు వచ్చి పట్టుకున్నాడు సైంధవుడు. ఇప్పుడు వీడు ఒకడు తయారయ్యాడు. ఏమిటి, ఇంకా నా కష్టాలకి ఒక హద్దు అంటూ లేదా, ఒక అవధి లేదా, ఇలా పడుతూ ఉండడమేనా, నేను ఎలాంటి దాన్నండి అసలు, ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఆవిడ బాధలో ద్రుపదస్య సుతాచాహం ధృష్టద్యుమ్నస్య చానుజ అగ్నికుండాత్ సముద్భూత నోర్వ్యాంజాతు చరామి భో. అయ్యా, నేను ఎవరిని మీకు తెలియదా అంటూ తను పుట్టినటువంటి వృత్తాంతాన్ని మళ్ళీ ఆయనకి గుర్తు చేస్తోంది ఒకసారి. విరాట పర్వలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అనంటే, ఈ విరాట పర్వం చదువుతూ ఉంటేనే మనకి ఇంతకు ముందర దాకా జరిగినటువంటి భారతంలోని సగం కథ తెలిసిపోతూ ఉంటుంది. అదొక వైచిత్రి ఉంది ఈ విరాట పర్వానికి. అందుకే దీన్ని మంగళాధ్యాయము అని చెప్పి కూడా మంగళ పర్వ అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ద్రౌపదీదేవి నేను అగ్నికుండం నుంచి పుట్టినటువంటి దాన్ని, దృష్టద్యుమ్నుడికి చెల్లెలుగా ఉన్నటువంటి దాన్ని, నేను ఎప్పుడూ కూడా కాలు కింద మోపి నడవలేదు, ఇలాంటి నాకు ఇంతటి కష్టాలు సంప్రాప్తించినయే అని అడుగుతోంది. ఏమిటండి ద్రౌపదీదేవి అగ్నికుండం నుంచి పుట్టడం ఏమిటి, ద్రౌపదుడికి ఆవిడ పుట్టింది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అనంటే, ఇక్కడ మనం కొంత ద్రౌపదీదేవి జన్మ వృత్తాంతంలోని ఒక భాగాన్ని తప్పక చెప్పుకుని పైకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. సాధారణంగా ద్రౌపదీదేవి అంటే ఎవరు, ద్రౌపదీదేవికి 5 భర్తలు ఎట్లా సంప్రాప్తించారు, ఇది ధర్మంలో ఎంతటి సూక్ష్మమైనటువంటి అంశం, అసలు ద్రౌపదీదేవికి ఎందుకు ఆ సంబంధం కలిగింది, అలాంటి స్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇటువంటి ఈ 5 పాండవులు పుట్టి ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళ కుమారులు అని చెప్తున్నారే అని చెప్పి మనకి సాధారణంగా ఇప్పటిదాకా విన్నటువంటి కథలో అనుమానాలు కలగడం సహజం.
తప్పక వాటన్నిటికీ కూడా మనం సమాధానాలు చెప్పుకుంటూనే ముందుకు వెళ్తాం. ఈ కథలోనే మనకి ఆయా సందర్భాల్లో వస్తాయి. ఈరోజు ఈ ద్రౌపదీదేవి ఎలా పుట్టింది అనడానికి మనం ఆ అగ్నిగుండం నుంచి ఉద్భవించింది అనేటటువంటి దానికి చక్కగా చెప్పుకుని మళ్ళీ కథలోకి ప్రవేశిద్దాం. సుమారుగా మనం ఇప్పటికి ఒక నెల రోజుల క్రితం 5వ అధ్యాయంలో 21వ శ్లోకం దగ్గర పాంచాలాన్ ఏన సంగ్రామే అనేటటువంటి శ్లోకంలో అక్కడ భీమసేనుడు ద్రుపద మహారాజుని ఆయన సైన్యాన్ని మొత్తాన్ని ఓడించాడు అన్న దగ్గర అక్కడ ఈ ద్రుపద మహారాజుకి సంబంధించినటువంటి కొంత కథని చెప్పుకున్నాం. ఈయన ద్రోణాచార్యుడితో కలిసి కొంత స్నేహాన్ని నెరపడం, ఆ తర్వాత ఆయన్ని దూరం చేసుకున్నటువంటి సందర్భంలో బాగా బాధపడినటువంటి వాడే ఈ ద్రోణాచార్యుడు ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర కాలాన్ని గడుపుతూ అర్జునుణ్ణి మిగతా వాళ్ళని మంచి శిష్యులుగా తయారు చేసుకుని వెళ్ళడం, ఆయన్ని ఓడించడం ఇంతవరకు కూడా మనం అప్పుడు సవివరంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత వీళ్ళ చేతిలో ఓడిపోయాను అనేటటువంటి బాధతో ఈ ద్రుపద మహారాజు ఏం చేశాడంటే ఒక తపస్సుని ఆచరించడం మొదలుపెట్టాడు. ఏమని అంటే ఓడిపోయింది అర్జునుడి చేతిలో, అలాగే ఇప్పుడు ఈ ఇంతటి ఓటమికి కారణమైనటువంటి వాడు ద్రోణుడు కాబట్టి ద్రోణుణ్ణి సంహరించేటటువంటి పుత్రుడు, అలాగే ఈ అర్జునుణ్ణి వివాహం చేసుకునేటటువంటి యోగ్యమైనటువంటి పుత్రిక, వీళ్ళిద్దరూ నాకు కలగాలి అని చెప్పి ఆయన తపస్సు చేయడానికి అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. చాలా రోజులు మథన పడ్డాడు. ఒక సరస్సు ఒడ్డున నదీ తీరంలో కూర్చుని ఘోరమైన తపస్సు చేద్దామని వెళ్ళాడు. అక్కడ ఒక మహానుభావుడు కనిపిస్తే ఉపయాజుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా నాకు ఈ రకంగా నేను ఆయన చేతుల్లో ఓడిపోయాను, నాకు ఇప్పుడు మీరు ఏ విధంగా అయినా సరే చక్కటి యజ్ఞాన్ని ఒకదాన్ని ఆచరింపచేసి నాతో మంచి సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించండి అని చెప్పన్నాడు. అనేటప్పటికీ ఆ ఉపయాజుడు అనేటటువంటి ఆయన ఏం చెప్పాడంటే, నాయన నేను కాదు, మా అన్నగారు ఉన్నారు, నేను ఇట్లాంటి లౌకిక విషయాల గురించి ఆలోచించను, యాజుడు అని మా అన్నగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించు, ఆయన నీకు యజ్ఞం చేయించి పెడతారు అని అన్నాడు. ఈయన వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు. అయ్యా మీకు 8,000 గోవులు ఇస్తాను, కావాలంటే నాతోటి యజ్ఞం చేయించండి అన్నాడు. నా కోసం అని చెప్పి ఇట్లా మీరు భగవంతుడిని ప్రార్థించాలి అని చెప్పి శతవిధాలా ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఇతను యందు కరుణ కలిగినటువంటి వాడే యజ్ఞం చేయడానికి అని చెప్పి ఆయన కూడా పూనుకున్నాడు. పూనుకుని చక్కగా యజ్ఞారంభమైంది. మహానుభావులైనటువంటి పండితోత్తములందరూ విచ్చేశారు. చాలా వైభవంగా యజ్ఞం కొనసాగుతూ ఉన్నది. ఆ యజ్ఞ సంకల్పం ఏమిటి అనంటే ద్రుపద మహారాజుకి ఒక పుత్రుడు ఒక పుత్రిక కలగాలి అనేటటువంటిది యజ్ఞ సంకల్పం. అలా పుత్రకామేష్టి తదంగమైనటువంటి ఇతర యజ్ఞములు ఇష్టులు అన్నీ కూడా చేస్తూ చాలా గొప్పగా యజ్ఞమంతా కూడా అయిన తర్వాత ఆ హవిస్సుని ప్రసాదంగా స్వీకరించవలసినటువంటి సందర్భం వచ్చింది. యజ్ఞం పూర్తవుతూ ఉన్నది, ఇక ఆ ప్రసాదం తీసుకోవాలి ఈవిడ. ఈ ద్రుపద మహారాజు భార్య అది తీసుకుని ఆవిడ సేవించినట్లయితే సంతానం చక్కటిది కలుగుతుంది అని ఆ బ్రహ్మగారు ఉపదేశించడంతో ద్రుపద మహారాజు గారు సరే అన్నాడు. ఈ యాజుడు అనేటటువంటి ఆయన ఆ ప్రసాదాన్ని తీసుకుని యజ్ఞశేషాన్ని హవిశేషము అంటాను దాన్ని తీసుకుని ఈవిడ్ని పిలిచాడు. అమ్మా వచ్చి ఈ ప్రసాదం స్వీకరించు అని చెప్పి. ఆవిడ చూడండి ఎంత యోగ్యమైనటువంటిదో, ఎంతటి చక్కటి ధర్మనిష్ట కలిగినటువంటిదో. ఆవిడ అన్నది, అయ్యా ప్రస్తుతం నేను తాంబూలం వేసుకోవడం వల్ల నా ముఖమంతా కూడా అపవిత్రమై ఉన్నది, ఈ సందర్భంలో నేను హవిశేషం తీసుకోవడం అనేటటువంటిది కుదరనటువంటి పని, కాబట్టి కొంచెం సేపు ఆగండి, నేను శుద్ధి చేసుకుని వస్తాను అని అన్నది. అయితే ఈ అక్కడ చేయించేటటువంటి బ్రహ్మగారు యాజుడు ఏమన్నాడంటే, అమ్మా అలా కాదు, ఇక్కడ నీకు కలిగినటువంటి చిన్న చిన్న అవసరాల కోసమని చెప్పి యజ్ఞం అనేటటువంటి దాంట్లో విలంబం చేయడం కుదరదు, అది మహాపాపము. యజ్ఞం ఎప్పుడు ఏ సందర్భంలో ఏం జరుగుతుందో అది జరగవలసిందే.
నువ్వు వచ్చేంత వరకు ఇక్కడ ఆపమని చెప్పంటే ఎవరో దేవతని పిలుస్తాం, ఎవరినో ఇంకొక మహానుభావుడైనటువంటి దేవతా శక్తిని పిలుస్తాం, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు నోరు తెరుచుకుని కూర్చుంటే నువ్వు వచ్చేంత వరకు దీన్ని ఆపితే వాళ్ళ పనేం కావాలి? ఇది దేవతలతో చేసేటటువంటి వ్యవహారం, నీలాంటి దానికోసం అని చెప్పి యజ్ఞం ఆపకూడదు. కాబట్టి ఈ యజ్ఞశేషం అనేటటువంటిది ఇప్పటికిప్పుడు వినియోగం కావలసినదే. నువ్వు రానంటున్నావు కదా, నేను దానికి ప్రత్యామ్నాయం చూస్తాను అని చెప్పి ఆ హవిశేషం ఏదైతే ఉందో దాన్ని అగ్నిలో వేసేశాడు. అలా అగ్నిలో వేయడం వల్ల అప్పటికప్పుడు చక్కటి శరీరం కలిగినటువంటి వాడు మహానుభావుడు, చక్కటి శారీరక దార్ఢ్యత్వమే కాకుండా మంచి భుజములు, మంచి నేత్రములు కలిగి అగ్నిలాగా వెలుగొందుతూ ఉండేటటువంటి పిల్లవాడు ఒకడు దాంట్లోంచి బయటికి వచ్చాడు. అది ఆనాటి కాలం కదూ, ఇలాంటివి జరుగుతూ ఉండేవి. ఆయన వచ్చిన వెంటనే అతనికి దృష్టద్యుమ్నుడు అనేటువంటి పేరు పెట్టారు. దృష్టద్యుమ్న అని ఆయన పేరు, మహానుభావుడు. అలా అయిన తర్వాత ఇక పుత్రిక కూడా పుట్టాలి కదూ, ఆ పుత్రికగా ఈ ద్రౌపదీదేవి ఆ యజ్ఞకొండ నుంచి ఆవిర్భవించినటువంటి సాక్షాత్ స్వర్గలక్ష్మి. ఆవిడ స్వర్గలక్ష్మియే ఈ జన్మలో ద్రౌపదిగా ఇక్కడ ఉద్భవించి మనందరికీ కూడా ఇత్తడి ధర్మమైనటువంటి మార్గాన్ని చూపించడానికి వచ్చింది. ఆవిడ్ని కూడా ఆనందంగా స్వీకరించిన తర్వాత ద్రుపద మహారాజు ఈ భార్య ఆవిడ వచ్చి, అయ్యా వీళ్ళిద్దరికీ నేను కన్న తల్లి అనేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి అక్కడ వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళందరూ ఆశీర్వదించారు. యజమానిరాలివి నువ్వే కాబట్టి ఈ సంబంధమైనటువంటి ఈ ఏదైతే తల్లి అనేటటువంటి కోరిక నీకు ఉన్నదో అది నీకు సిద్ధించినట్లే, పైగా నువ్వు అడగక్కర్లేదు, నీ పుత్రుడు నీ పుత్రికే అవుతారు వీళ్ళిద్దరూ అని చెప్పి ఆశీర్వదించారు. అప్పటి నుంచి ఆవిడ పాంచాల దేశానికి సంబంధించినటువంటిది కాబట్టి పాంచాలి, ద్రుపద మహారాజు యొక్క కూతురు కాబట్టి ద్రౌపది అనేటటువంటి పేర్లతో వ్యవహరించబడుతూ ఉన్నటువంటి మహాతల్లి, పరమ పతివ్రత, సాధ్వీమణుల్లో శిఖామణిగా వెలుగొందుతూ ఉండేటువంటిది. అలా నేను పుట్టాను కదా అని ఇప్పుడు ఆవిడ జన్మ వృత్తాంతాన్ని విరాట పర్వలో మనందరికీ కూడా తెలియజేసే విధంగా ఆయనతో మాట్లాడుతోంది. నేను ఇలా పుట్టాను కదయ్యా, ఇంతటి దేవతా శక్తి ప్రేరణ ఉండడం వల్ల కదూ నేను పుట్టింది. అలాంటి నన్ను ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారే, ఏ రోజైనా నా కాలు భూమి మీద పెట్టి ఎరుగుదునా? అలాంటి దాన్ని ఎన్ని కష్టాలు పడుతున్నానయ్యా, ఇలా ఈ కష్టములన్నీ పడుతూ కాలం గడుపుతూ ఉన్నాను కదా, నన్ను కొంచెం గమనించండి అని అంటూ మత్స్యరాజ సమక్షంతు తస్య ధూర్తస్య పశ్యతః కీచకేన పరామృష్ట కాను జీవతి మాదృశీ. విరాటరాజు సమక్షంలో ధర్మవేత్తలందరూ ఉండగా ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నేను, అంటే ఒక దాసిగా ఉన్నటువంటి దాన్ని నన్ను వాడు కాలితో తన్ని అవమానపరిచాడు. ఇంతటి అవమానం జరిగినటువంటి సామాన్య రాజకుమారి అయినా సరే జీవించి ఉంటుందా అండి? నేను సాక్షాత్ అగ్నిగుండం నుంచి ఉద్భవించినటువంటి దాన్ని అహంకారంగా చెప్పట్లా, ఆవిడ బాధతో చెప్తోంది. నేను అలా పుట్టానే, పెరగడం అలా పెరిగానే, అలాంటి దాన్ని ఇన్ని అవమానాలు పడి ఓర్చుకుంటూ ఉన్నానే, ఈరోజు వాడు తన్నడం ఏమిటండి నన్ను? అయ్యా మీరే గమనించుకోవాలి, మీరే రక్షించాలి నన్ను అంటూ ఆయనతో ఈ బాధ కూడా చెప్పుకునే భీముడితోటి ఏవం బహువిధై క్లేశై క్లిశ్యమానాంచ భారత నమాం జానాసి కౌంతేయ కిం ఫలం జీవితేన మే. అయ్యా ఎన్నో కష్టాల ద్వారా నిరంతరము కూడా నేను బాధపడుతూనే ఉంటూ ఉన్నాను. నీకు కూడా తెలిసినదే ఇదంతా కూడా. నీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అనంటే, నేను పడేటటువంటి బాధలన్నిటినీ కూడా నువ్వు గుర్తు తెచ్చుకుని సరైనటువంటి సమయంలో చక్కటి చర్య చేసుకుంటావు అని, అక్కడ జరగవలసినటువంటి పని జరిపిస్తావు అని నేను ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను నీతోటి. అసలు నేను బ్రతికి ఉండడం వల్ల లాభం ఏమిటి? ఆవిడ అడుగుతోంది. ఇంకా నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? నాకు ఇన్ని అవమానాలు జరిగినాయి. ఆ దుశ్శాసనుడు తీసుకొచ్చి పదేసిన రోజు ఒక్కరు మాట్లాడకుండా మౌనాన్ని వహించారే,
ఆ సైంధవుడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీరు వచ్చి వాడిని ఏదో దండించారు, వదిలిపెట్టారు, కానీ వాడిని ఏమీ చేయలేకపోయారే, అలా వదిలేశారే. ఈ కీచకుడు నిన్న రోజు ఒక్కొక్కరు తల్ల వంచుకుని చూస్తూ ఉన్నారే. ఇక నేను బ్రతికుండాలా? ఉండి ఏం సాధించాలండి? ఏమన్నా నాకు నేను పడుకు చేయవలసినటువంటి పనులు ఏమన్నా మిగిలిపోయినాయా? ఇంకా ఇంత అవమానాన్ని భరించాల్సి వస్తుందా నాకు అని ఆవిడ మెల్లిమెల్లిగా విషయంలోకి దిగుతోంది. భీమసేనుడి యొక్క కోపాన్ని ఇంకొంత అలా పెంచుతూ కీచకుడి మరణానికి ముహూర్తాన్ని ఇంకొంత దగ్గరికి తీసుకువస్తోంది. అది స్త్రీలో ఉండేటటువంటి బుద్ధి యొక్క కుశలత, అది స్త్రీకి ఉండేటటువంటి జ్ఞాపకమైనటువంటి శక్తి. జ్ఞాపకం అంటే గుర్తు తెచ్చుకునేదేనే కాదు, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ మాట చెప్పి ఆ కార్యాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో అప్పుడు ఆ మాట అక్కడ అలా చెప్పి దాన్ని చక్కగా ఆ పనికి పూనుకునేటట్టుగా చేసేటటువంటిదే స్త్రీ శక్తి. దాన్నే మనం పరాశక్తి అంటూ ఉంటాం. వినడం అనేటటువంటిది అలవాటైతే ప్రతి ఒక్కటి కూడా మనకి అటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కుగానే స్త్రీ నుంచి లభిస్తూ ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ పురుషుడు చేసుకోవలసిన అవసరం కూడా ఉన్నది, కానీ వినడం అనేటటువంటిది కూడా ప్రధానమే. ఈయన అలా వింటూ ఉంటే మళ్ళీ ఆవిడ అంటోంది, యోయం రాజ్ఞో విరాటస్య కీచకో నామ భారత సేనానీ పురుషవ్యాఘ్ర శ్యాల పరమ దుర్మతి సమాం సైరంధ్రివేషేణ వసంతీం రాజవేష్మని నిత్యమేవాహ దుష్టాత్మ భార్య మమ భవేది వై. ఇప్పుడు మీరు ఇందాక చూసిన కీచకుడు ఉన్నాడే, వాడెవరనుకుంటున్నారు? ఇగో ఈ విరాటరాజు యొక్క భావమరిది. వాడు పరమ దుర్మార్గుడు. నిత్యము కూడా స్త్రీలను ఏడిపించడమే వాడికి పని. ఎంతోమందిని చెరబట్టాడు, ఎంతోమంది దుఃఖాన్ని వాడు కన్నులారా చూసి ఆనందించినటువంటి వాడు. వాడి బుద్ధి ఎంత నీచమైనది అనంటే, పిల్ల లేదు, పెద్ద లేదు, స్త్రీ కాదు, వివాహం కానిది కాదు, ఎవరైనా సరే వాడి కంటపడ్డారు అనంటే ఇబ్బంది పడవలసినదే. అటువంటి దుర్మతి అండి వాడు. సైరంధ్రివేషంలో రాజభవనంలో నేను ఆ సుదేష్ణాదేవి దగ్గర నా పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ అటు ఇటు నేను నా దృష్టిని మరల్చకుండా కేవలం ఈ సంవత్సర కాలాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంలో కాలం గడుపుతూ ఉంటే వీడు వచ్చి నా దగ్గరికి, నాకు భార్య అవుతావా నువ్వు? నీకేం కావాలి సైరంధ్రి? ఏం కావాలంటే అది చెప్పవే, అన్నీ నీకు ఏర్పాటు చేస్తాను, నీకు ఈ విరాట రాజ్యాన్నే రాసిస్తా, అర్థమవుతోందా అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడయ్యా వీడు. వీడు ఎప్పుడూ నన్ను ఇలా భార్య అవుతావా, ఎప్పుడవుతావు, నన్ను కరుణించవా, నన్ను ఆస్వాదించుకోనివ్వా, నన్ను అనుగ్రహించవా దేవి సైరంధ్రి, ఇదే పిచ్చి మాట అండి వీడి దగ్గర నుంచి. ఏమిటి వీడిని నేను భరిస్తూ కూర్చోవడంలో ఆంతర్యం? ఎందుకు వీడిని నేను ఇంకా సహించవలసినటువంటి దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం? అయ్యా మీరు తప్పక చర్య తీసుకోవలసినటువంటి సమయం వచ్చింది. సామాన్యమైనటువంటి సమయం కాదు, చాలా అతి ముఖ్యమైనటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా అడిగితే అడిగారు అనుకుంటున్నారేమో, వాడు అలా అడుగుతున్న ప్రతి క్షణము కూడా తేనోపమంత్రియమాణాయావధార్హేణ సపత్నహన్ కాలేనేవ ఫలం పక్వం హృదయం మే విదీర్యతే. అటువంటి నీచుడు వచ్చి నన్ను ఇలా అడుగుతూ ఉంటుంటే నా మనస్సు చక్కటి పండు పండి దాని సమయానికి అది బద్దలైపోవడం అనేటటువంటిది ఎలా జరుగుతోందో, ఆ బద్దలైపోయేటప్పుడు ఆ పండు ఎలా అయితే విచ్చుకుపోతుందో నా హృదయం అట్లా మొత్తం అంతా కూడా ఖిన్నమైపోయినటువంటిదై బ్రద్దలైపోతూ ఉన్నది. అంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. వాడు అడిగినంత మాత్రాన నేను విని ఊరుకోవచ్చుగాక, కానీ వాడు అడిగేటటువంటి విధానం, ఎవరిని అడుగుతున్నాడు, వాడు చేసేటటువంటి అఘాయిత్యం సామాన్యమైంది కాదు. నేను దాన్ని భరించలేను, ఇక నా వల్ల కాదు, అది మీరు ఏం చేస్తారో తెలియదు అని అంటూ ఇక భీమసేనుణ్ణి ఇంకొంచెం ఉత్సాహపరచడం కోసం, విజానామి తవామర్షం బలం వీర్యంచ పాండవ తతోహం పరిదేవామి చాగ్రతస్తే మహాబల. అయ్యా మీ బలం
మీ కోపం, మీ పరాక్రమం అన్నీ కూడా నేను ఎరుగుదును. నాకు తెలిసినటువంటివే అవి. మీరు చాలా శక్తి సంపన్నమైనటువంటి వాళ్ళు. అటువంటి మీరు ఇక్కడ ఉండగా ఈ కీచకుడు నన్ను అవమానించి ఇంత కష్టానికి గురి చేశాడు అని అంటే మీరు తీసుకోవలసినటువంటి చర్య ఏమిటో ఒక్కసారి ఆలోచించి దానికి తగినటువంటి చర్య తీసుకోండి. ఎలా వాణ్ణి సంహరించాలో కూడా నా మనసులో ఉన్న భావన మీకు చెప్తున్నాను, ఒక్కసారి ఆలకించండి అని అంటూ యథాయూథపతిర్మత్తః కుంజరః షష్ఠిహాయనః భూమౌ నిపతితం బిల్వం పద్భ్యామాక్రమ్య పీడయేత్ తథైవ చ శిరస్తస్య నిపాత్య ధరణీతలే వామేన పురుషవ్యాఘ్ర మర్దపాదేన పాండవ. అయ్యా పాండుపుత్ర, 60 ఏళ్ల మదించినటువంటి మంచి గజం ఏనుగు ఎలా అయితే గజరాజుగా వెలుగొందిపోతూ నేల మీద పడిపోయినటువంటి మారేడు పండుని కాళ్లతో తొక్కి నుజ్జు చేసి దాన్ని నాశనం చేస్తూ ఉంటుందో, నువ్వు కూడా ఆ కీచకుణ్ణి అలా భూమి మీద పడేసి ఈడ్చి నీ ఎడమ కాలితో వాడి తలని మర్దించి పిప్పి చేసేస్తేనే కానీ నాకు ఇక ఈ దుఃఖం నుంచి విముక్తి అనేటటువంటిది లభించదు. ఇంత పని నువ్వు చేయవలసినదే. వాడికి ఎవ్వరికీ రానటువంటి మరణం సంప్రాప్తించవలసినదే. ఎవడైనా సరే స్త్రీ జోలికి వెళ్ళాలి అని అనుకుంటే, స్త్రీని ఇబ్బంది పెట్టాలనుకుంటే, వాడి కామం అనేటటువంటి విపరీత చర్యని ఆడవాళ్ల మీద చూపించి ఇబ్బంది పెడదామని చెప్పి ప్రయత్నం చేసినట్లయితే కీచకుడు అనేటటువంటి వాడు వాళ్ళందరికీ కూడా ఒక ఉదాహరణగా మిగిలిపోవాలి. వాడు పడేటటువంటి, వాడికి కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది తెలుసుకున్నటువంటి ఏ మనిషి అయినా సరే ఇంకొకసారి స్త్రీ జోలికి వెళ్ళాలి అనంటే వణికేటటువంటి సమయం ఆసన్నమవ్వాలి అనేటువంటి భావనతో ఆవిడ వాడి మరణాన్ని కూడా ఆవిడే ఆ భీమసేనుల వారికి చెప్పి కీచకుడి సంహారం ఇలా జరగాలి. ఒకవేళ జరగలేకపోయినట్లయితే అప్పుడు సచేదుద్యంతమాదిత్యం ప్రాతరుత్థాయ పశ్యతి కీచకః శర్వరీం యుష్టాం నాహం జీవితుముత్సహే. చివరి బాణం ఆవిడ చేతుల్లో ఉన్నటువంటిది అది కూడా ఆవిడ బయటపెట్టింది. ఏమనంటే, అయ్యా ఈ రాత్రి గడిచిన తర్వాత ప్రాతకాలంలో ఉదయించేటటువంటి సూర్యుణ్ణి వాడు చూసినట్లయితే, లేక రేపటి రాత్రైనా సరే వాడు చూసినట్లయితే నేను జీవించి ఉండను. సూర్యోదయం అయ్యే లోపల ఎల్లుండికి వాడు మరణించవలసినదే, వాడి మరణం సంప్రాప్తించవలసినదే. ఇది నా యొక్క అభిప్రాయం. ఇక వాడు బ్రతికి ఉంటే నేను మరుగు బ్రతికి ఉండనండి, నా వల్ల కాదు. ఇన్ని దుఃఖాలు పడ్డాను కదా, ప్రతి చోట సహనాన్ని వహించానే, ఇక ఇది కూడా జరగకపోయినట్లయితే నా మరణం అనేటటువంటిది నేనే రాసుకున్నటువంటి దాన్ని అవుతాను అని ఆవిడ తన దుఃఖాన్ని కూడా బయటపెట్టింది. ఇక్కడ ఆవిడ మరణం పొందుతాను అని చెప్పి చెప్పడంలో ఏదో నేను మరణిస్తాను అని చెప్పి ఆవిడ చెప్పలా, బేలతనం ప్రదర్శించలా, బాధపడలా, ఏదో దుఃఖంలో వచ్చినటువంటి ఆవేశంలో నన్ను నేను చంపేసుకుంటాను అని చెప్పి ఆవిడ అనట్లా. ఎందుకనంటే ఆవిడ చాలా గొప్పది, చాలా జ్ఞానం కలిగినటువంటిది. తన యొక్క ఆత్మని తను చంపుకోవడం అనేటటువంటి దానికంటే వేరొక దుఃఖం, వేరొక పాపం ఇంకొకటి లేదు. ఎప్పుడైనా సరే ధైర్యంతో వచ్చేటటువంటి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి సమస్యలకు కూడా ప్రాణం తీసుకోవడం ఏమిటి? ఇలా ప్రాణం తీసుకుంటూ పోతే ఎవరైనా భూలోకంలో మిగులుతారా? ప్రాణం పోవడం అనేటటువంటిది మన లక్ష్యం కాదు. సమస్య వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యను నాశనం చేసి మనం గొప్పగా తయారవ్వడం అనేటటువంటిదే మానవ జీవితానికి ఉన్నటువంటి పరమ లక్ష్యం అనే తత్వం మొత్తం తెలిసినటువంటిది. కాబట్టి భీమసేనుడిలో ఉండేటటువంటి ఆ ఆవేశాన్ని ఇంకొంత పెంచడం కోసం నేను ఇక బ్రతికి ఉండను అని చెప్పింది తప్పితే
ఆవిడ నేను మరణం పొందుతాను అని చెప్పి, నేను చచ్చిపోతాను అని చెప్పి బేలగా మాట్లాడలేదు. ఎందుకనంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అగ్నికొండం నుంచి ఉద్భవించినటువంటి మహాతల్లి ఆవిడ. అటువంటి విధంగా భీమసేనుల వారితో చెప్పేటప్పటికీ ఈయన ఇంకొంచెం ఆగ్రహోదగ్రుడయ్యాడు. వాడి మరణం తథ్యం అని ఈయన మనస్సులోనే నిశ్చయించుకున్నాడు. కీచకుణ్ణి చంపాలి అనేటటువంటి కోరిక నెరవేరాలి అని చెప్పి ఈవిడ కూడా తాపత్రయపడుతూ ఇంకొన్ని ముఖ్యమైనటువంటి మాటల్ని చెప్పింది ఆవిడ. కొన్ని ఇప్పుడు ఈ మహానుభావులైన పాండవులు ఆ విరాట నగరంలో ఏమేం చేశారో మనం సమయపాలన పర్వలో కొంతగా చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఆవిడ మొదలుపెట్టి వాళ్ళు చేసిన పనులు, ఈవిడ పడిన దుఃఖం, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా మళ్ళీ భీమసేనుల వారితో ఇక్కడ చెప్తూ ఉన్నది. వాటి విశేషాలు రేపటి రోజున విందాం. ఈనాడు పరమ పతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి ఎలా పుట్టిందో ముందుగా మనం తెలుసుకున్నాం. ఇక ఆవిడ పూర్వజన్మ వృత్తాంతం, అంతకంటే ముందు జన్మలో ఉన్నటువంటి వృత్తాంతం, ఇక్కడ ఇంద్రులు అనేటువంటి వాళ్ళు ఎలా వచ్చారు, పాండవులకి ఏ అంశాలు ఉన్నాయి, పాండవులు ఎలా పుట్టారు అనేటటువంటి రహస్యములైన విషయాలన్నింటినీ కూడా రాబోయే కాలంలో శ్రీనివాసానుగ్రహంతో తప్పక మనందరం కూడా తెలుసుకుని పునీతులమవుదాం. ఇప్పుడు ఈ శ్లోకములన్నీ కూడా మనం ఒకటే ఒక లక్ష్యంతో, ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారాన్ని వెతుక్కుని ఆ సమస్యని పోగొట్టుకుని జీవితంలో ముందుకు వెళ్ళడం తప్పితే అఘాయిత్యం చేసుకోవడం కాదు జీవితం అంటే అనేటటువంటి లక్ష్యాన్ని మనం నింపుకున్నటువంటి వాళ్ళమై, అటువంటి ధీశక్తి మనశ్శక్తి మనకి సంప్రాప్తించేటట్లుగా, అటువంటి శక్తి మనకి భగవంతుడు ఇచ్చేటట్లుగా శ్రీనివాస ప్రభువుని మనం కోరుకుంటూ శ్లోకపారాయణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోశీర్షకం పద్మకం చ హరిశ్యామం చ చందనం నిత్యం పింశే విరాటస్య త్వయి జీవతి పాండవ సాహం బహూని దుఃఖాని గణయామి నతే కృతే ద్రుపదస్య సుతాచాహం ధృష్టద్యుమ్నస్య చ అనుజా అగ్నికుండాత్ సముద్భూత నోర్వ్యాం జాతు చరామి భో మత్స్యరాజ సమక్షం తు తస్య ధూర్తస్య పశ్యతః కీచకేన పరామృష్టా కాను జీవతి మాదృశీ ఏవం బహువిధై క్లేశైః క్లిశ్యమానాంచ భారత నమాం జానాసి కౌంతేయ కిం ఫలం జీవితేన మే యోయం రాజ్ఞో విరాటస్య కీచకో నామ భారత సేనానీ పురుషవ్యాఘ్ర శ్యాలః పరమదుర్మతిః సమాం సైరంధ్రివేషేణ వసంతీం రాజవేష్మణి నిత్యమేవాహ దుష్టాత్మా భార్యా మమ భవేతి వై తేన ఉపమంత్ర్యమాణాయ వధార్హేణ సపత్నహన్
सपत्नहन् कालेनेव कालेनेव फलं पक्वं फलं पक्वं हृदयं मे हृदयं मे विदीर्यते विदीर्यते विजानामि विजानामि तवामर्षं तवामर्षं बलं वीर्यं च बलं वीर्यं च पाण्डव पाण्डव ततोऽहं ततोऽहं परिदेवामि च परिदेवामि च अग्रतस्ते अग्रतस्ते महाबल महाबला यथा यथा यूथपतिर्मत्तः यूथपतिर्मत्तः कुञ्जरः कुञ्जरः षष्टिहायनः षष्टिहायनः भूमौ भूमौ निपतितं बिल्वं निपतितं बिल्वं पद्भ्याम् पद्भ्याम् आक्रम्य आक्रम्य पीडयेत् पीडयेत् तथैव च तथैव च शिरस्तस्य शिरस्तस्य निपात्य निपात्य धरणीतले धरणीतले वामेन वामेन पुरुषव्याघ्र पुरुषव्याघ्र मर्दपादेन मध्यपादेन पाण्डव पाण्डव सचेत् सचेत् उद्यन्तम् उद्यन्तम् आदित्यम् आदित्यं प्रातरुत्थाय प्रातरुत्थाय पश्यति पश्यति कीचकः कीचकः शर्वरीं व्युष्टाम् सर्वयुष्टा नाहं जीवितुम् नाहं जीवितम् उत्सहे उत्सहे ఈ విధంగా మనం విరాట పర్వ పారాయణం ఈనాడు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ద్రౌపదీదేవిని రక్షించినటువంటి వాడు, ద్రౌపదీదేవికి రక్షణగా ఒక రాక్షసుణ్ణి నియమించి ఆ కీచకుడి బారి నుంచి అప్పటికి తాత్కాలికంగా తప్పించినటువంటి వాడు అయిన సూర్యభగవానుడి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేస్తూ మనందరి బుద్ధులని ప్రచోదన చేయమని స్వామిని ప్రార్థిద్దాం. సచిదానంద సందోహ దేహవృద్ధిక్షయాక్షమ అచ్యుతానంద గోవింద నమస్తుభ్యం మహాత్మనే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే వెలుగుందే శ్రీనివాస దివ్య చరణ సన్నిధిలో మనం ప్రతినిత్యం చక్కగా స్తోత్ర పారాయణం చేస్తున్నాం. భారతాంతర్గత స్తోత్రాల్ని భక్తితో సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చేద్దాం. అథ సూర్యాష్టోత్తర सूर्यास्तोत्र శతనామ స్తోత్రం शतनाम स्तोत्रम् ధౌమ్య ఉవాచ धौम्य उवाच సూర్యోర్యమ सूर्योर्यमा భగస్త్వష్ట भगस्त्वष्टा పూషార్కః पूषार्कः సవితా రవిః सविता रविः గభస్తిమాన్ गभस्तिमान् అజః కాలో अजः कालो మృత్యుర్ధాత मृत्युर्धाता ప్రభాకరః प्रभाकरः పృథివ్యాపశ్చ पृथिव्यापश्च తేజశ్చ तेजश्च ఖం వాయుశ్చ खं वायुश्च పరాయణం परायणम् సోమో सोमो బృహస్పతి శుక్రో बृहस्पतिः शुक्रो బుధోంగారక ఏవ చ बुधो धारक एव च ఇంద్రో వివస్వాన్ इन्द्रो विवस्वान् దీప్తాంశుః दीप्तांशुः శుచిః శౌరిః शुचिः शौरिः శనైశ్చరః शनैश्चरः బ్రహ్మా విష్ణుశ్చ ब्रह्मा विष्णुश्च రుద్రశ్చ रुद्रश्च స్కందో వై स्कन्दो वै వరుణో యమః वरुणो यमः వైద్యుతో वैद्युतो జాఠరశ్చాగ్నిః जातरश्चाग्निः ఐంధనః ऐन्धनः తేజసాంపతిః तेजसाम् पतिः ధర్మధ్వజో धर्मध्वजो వేదకర్త वेदकर्ता వేదాంగో वेदाङ्गो వేదవాహనః वेदवाहनः కృతం త్రేత कृतं त्रेता ద్వాపర
ద్వాపరశ్చ ద్వాపరశ్చ కలిః కలిః సర్వమలాశ్రయః సర్వమలాశ్రయః కళాకాష్ఠ కళాకాష్ఠ ముహూర్తాశ్చ ముహూర్తాశ్చ పక్షామాసాః పక్షామాసాః ఋతుస్తథా ఋతుస్తథా సంవత్సరకరో సంవత్సరకరో అశ్వత్థః అశ్వత్థః కాలచక్రో కాలచక్రో విభావసుః విభావసుః పురుషః పురుషః శాశ్వతో యోగి శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తః వ్యక్తావ్యక్తః సనాతనః సనాతనః కాలాధ్యక్షః కాలాధ్యక్షః ప్రజాధ్యక్షో ప్రజాధ్యక్షో విశ్వకర్మ విశ్వకర్మ తమోనుదః తమోనుదః వరుణః వరుణః సాగరోంశుశ్చ సాగరోంశుశ్చ జీమూతో జీమూతో జీవనోరిహ జీవనోరిహ భూతాశ్రయో భూతాశ్రయో భూతపతిః భూతపతిః సర్వభూత సర్వభూత నిషేవితః నిషేవితః స్రష్టా స్రష్టా సంవర్తకో వహ్నిః సంవర్తకో వహ్నిః సర్వస్యాదిః సర్వస్యాదిః అలోలుపః అలోలుపః అనంతః కపిలో అనంతః కపిలో భానుః భానుః కామదః కామదః సర్వతోముఖః సర్వతోముఖః జయో విశాలో జయో విశాలో వరదః వరదః సర్వధాతు సర్వధాతు నిషేచిత నిషేచిత మనస్సుపర్ణో మనస్సుపర్ణో భూతాదిః భూతాదిః శీఘ్రగః శీఘ్రకః ప్రాణధారకః ప్రాణధారకః ధన్వంతరిః ధన్వంతరిః ధూమకేతుః ధూమకేతుః ఆదిదేవో ఆదిదేవో అదితే సుతః అదితే సుతః ద్వాదశాత్మా ద్వాదశాత్మా అరవిందాక్షః అరవిందాక్షః పితామాతా పితామాతా పితామహః పితామహః స్వర్గద్వారం స్వర్గద్వారం ప్రజాద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం మోక్షద్వారం త్రివిష్టపం త్రివిష్టపం దేహకర్త దేహకర్త ప్రశాంతాత్మా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః విశ్వతోముఖః చరాచరాత్మా చరాచరాత్మా సూక్ష్మాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః మైత్రేయః కరుణాన్వితః కరుణాన్వితః ఏతద్వై ఏతద్వై కీర్తనీయస్య కీర్తనీయస్య సూర్యస్య సూర్యస్య అమిత తేజసః అమిత తేజసః నామాష్టకశతం చేదం నామాష్టకశతం ఛేదం ప్రోక్తమేతత్ ప్రోక్తమేతత్ స్వయంభువ స్వయంభువ సురగణపితృ సురగణపితృ యక్షసేవితం హి యక్షసేవితం హి అసుర అసుర నిశాచర నిశాచర సిద్ధవందితం సిద్ధవందితం వరకనక వరకనక హుతాశన ప్రభం హుతాసన ప్రభం ప్రణిపతితోస్మి ప్రణిపతితోస్మి హితాయ భాస్కరం హితాయ భాస్కరం సూర్యోదయే యః సూర్యోదయే యః సుసమాహితః పఠేత్ సమాహితః పఠేత్ సపుత్రదారాన్ సపుత్రధారాన్ ధనరత్న సంచయాన్ ధనరత్న సంచయా లభేత లభేత జాతి స్మరతాం జాతి స్మరతా నరః సదా నరః సదా ధృతించ ధృతించ మేధాంచ మేధాంచ సవిందతే పుమాన్ సవిందతే పుమాన్ ఇమం స్తవం ఇమం స్తవం దేవవరస్య దేవవరస్య యో నరః యో నరః ప్రకీర్తయేత్ ప్రకీర్తయేత్ శుచిసుమనాః శుచిసుమనాః సమాహితః సమాహితః సముచ్యతే సముచ్యతే శోకదవాగ్ని శోకదవాగ్ని సాగరాత్ సాగరాత్ లభేత కామాన్ లభేత కామాన్ మనసా యథేప్సితాన్ మనసా యథేప్సితా ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే
అరణ్య పర్వణి సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం. ధౌమ్యుల వారు చేసినటువంటి ఈ అష్టోత్తర శతనామ స్తోత్రంలో చరాచరాత్మ అంటూ అంతటా విహరించేటువంటి వాడు సూర్యుడు అని చెబుతూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా సూర్య భగవానుడు ప్రతి ఒక్కరికి దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు అని. ఎలా అంటే రథస్యేకం చక్రం భుజగయమితాః సప్తతురగాః నిరాలంబో మార్గః చరణరహితః సారథిరపి రవిర్గచ్చత్యంతం ప్రతిదినం అపారస్య నభసః క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే. సూర్యుడి గమనాన్ని చూడండి. ఆయనకున్నటువంటి సదుపాయాలు సౌకర్యాలు చూస్తే ఆయనకున్నటువంటి రథానికి ఒకటే చక్రం, రథస్యేకం చక్రం, ఒక చక్రంతో ఆయన గమనం జరుగుతోంది. ఎంత అసాధ్యమైనటువంటి పని. సరే, ఒక చక్రంతో ఏదో నడుపుతున్నాడండి అనుకుంటే రథాన్ని, ఇంకా అంతకన్నా భుజగయమితాః, భుజగములు అంటే సర్పములు, సర్పములు కళ్ళెంగా ఉన్నాయి. ఎటువంటి గుర్రాలు, ఎన్ని గుర్రాలు అంటే అక్కడ కూడా సప్తతురగాః, 7 సంఖ్య కలిగినటువంటి గుర్రాలు. సామాన్యంగా సరి సంఖ్య ఉంటే 2 గుర్రాలు ఒకలాగా, 2 గుర్రాలు ఒకలాగా, 4 మనం చూడవచ్చు, మనకి తెలియవచ్చు. కానీ విషమ సంఖ్య 3 గుర్రాలు ఒక పక్కకి, 4 గుర్రాలు ఒక పక్కకి వెళితే వాటిని కట్టడి చేయడం ఎలాగా? పోనీ వాటి కట్టడి చేసే కళ్ళెం సరిగ్గా ఉంది అంటే ఆ కళ్ళెంలా సర్పెంట్స్, పాములు, విషంతో కూడినటువంటివి. ఇవన్నీ పర్వాలేదండి, సారథి సరైన వాడు ఉంటే రథాన్ని చక్కగా నడపచ్చు, ఏముంది అందులో అని అనుకోవచ్చు మనం. అక్కడ కూడా సారథి చరణరహిత సారథిరపి, చరణరహిత అంటే పాదములే లేనటువంటి వాడు, లేమ్ మ్యాన్ అని, అటువంటి వాడు సారథి. పోనీ ఏదెలా ఉన్నా దారి చక్కగా ఉంటే వెళ్ళొచ్చు కదండి. అధునాతన కాలంలో ఫార్ములా 1 రేసెస్ అవి జరుగుతూ ఉంటే ఉండేటువంటి రోడ్డు ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. అటువంటిది ఏదైనా ఉంది అంటే నిరాలంబో మార్గ, బేస్లెస్ వే, అసలు ఆధారమే లేదు, అటువంటి మార్గము. మరి అటువంటి మార్గము అయినప్పటికీ సూర్యుడు ఏం చేస్తున్నాడండి అంటే రవిర్గచ్చత్యంతం ప్రతిదినం అపారస్య నభసః. ఒక ఆంగ్ల పండితుడు అంటాడు, ద సన్ కవర్స్ ద హోల్ స్కై ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ బై ట్రావెలింగ్ ఫ్రమ్ డాన్ టు డస్క్. తనకి ఏ విధమైనటువంటి సదుపాయాలు లేనప్పటికీ మనకి పంచాంగంలో ఏదైతే నిర్దేశించుకున్నామో సూర్యోదయం సూర్యాస్తమయం అని, దానిని అనుసరించి ఆయన నడుస్తున్నాడా అన్నట్లుగా సూర్యోదయం సూర్యాస్తమయం జరుగుతూ ఉంది. అంటే అధునాతన కాలంలో ప్రతి విద్యార్థి, ప్రతి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సదుపాయాలు లేవని, సౌకర్యాలు లేవని కాదు, మరి ఏమిటి గొప్ప వాళ్ళ యొక్క శక్తి అంటే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. వారి యొక్క విల్నెస్, వారి యొక్క పవర్ ఏదైతే ఉందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దాని ద్వారానే వారు ఉన్నటువంటి సదుపాయాలతో క్రియని సిద్ధింపజేసుకుంటారు, లక్ష్యాన్ని సాధిస్తారు అని ఇటువంటి దివ్య సందేశాన్ని అందించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు కాబట్టి ఆయన నుంచి ఇటువంటి దివ్య ఉపదేశాన్ని మనం పొందుతూ ప్రతినిత్యము ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణ సన్నిధిలో మనం నారాయణ స్తోత్రం, సూర్యనారాయణ స్తోత్రాన్ని చేసుకుంటూ ఉన్నాం. వారి దివ్య అనుగ్రహం మనకి కలగాలని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. నిత్యము కూడా మనం స్వామివారి సుప్రభాత సమయంలో స్వామిని ఈ శ్లోకంతో ప్రార్థిస్తూ ఉంటాం. అయ్యా, నేను ఎక్కడో ఉన్నాను, కానీ నీ పాదములు ఉన్నాయే, వాటిని ఆశ్రయించుకుని, వాటిని నేను స్మరించుకుంటూ, వాటినే నేను శరణములుగా అనుకుంటూ నేను నీ సేవ చేసుకుంటూ ఉన్నాను. సకృత్ సేవయ, ఒక్కసారి ఒక్క రోజు నేను చేసేటటువంటి ఏ సేవతోనైనా సరే నిత్య సేవా ఫలంత్వం, ప్రతిరోజు నీ సేవ చేస్తే కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, ఎంత గొప్పదైతే ఉంటుందో దాన్ని నాకు అనుగ్రహించు స్వామి. నేను ఇంతకంటే శక్తి లేని వాడిని. ఒక విధమైన దాస్య భక్తి ఇది. ఆ విధంగా పరమాత్మని ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పక కరుణించేటటువంటి వాడు కాబట్టే
ఆయన వెంకటేశ్వరుడు అయ్యాడు. అటువంటి స్వామిని మనందరం కూడా ఇప్పుడు గోవిందమాలతో మనం ప్రతిరోజు స్వామికి సేవ చేస్తున్నాం. ఒక్కరోజు సేవ చేసి అన్ని రోజుల ఫలితాన్ని ఇవ్వు అని చెప్పి అడగడమున్ను, ప్రతిరోజు సేవ చేస్తూ నిత్యము చేసేటటువంటి అవకాశం నాకు ఇవ్వు స్వామి అని చెప్పి కోరుకోవడంలోనూ అంతే గొప్పదనం ఉంటుంది రెండిట్లో కూడా. కాబట్టి ఇటువంటి గోవిందనామస్మరణ నిత్యము చేసేటటువంటి అవకాశం, అటువంటి సదుపాయం, అటువంటి బుద్ధి, అటువంటి సమయం, అటువంటి కాలం నాకు కలిగించు స్వామి, నన్ను రక్షించు అనేటటువంటి దాస్య భక్తితో మనందరం కూడా ఇప్పుడు స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ గారు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం. ఆ నామామృత డోలికల్లో మనందరం కూడా విహరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలదత గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
శాంతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాగ్నగదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభ్రాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద
హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియమని మనం పురుషోత్తమ మాసంలో స్వామిని నిత్యము సేవిస్తూ ఉన్నాం. ఇటువంటి అవకాశం మనకి జన్మ జన్మలకి ఇమ్మని నిత్య సేవా భాగ్యాన్ని మనకి ఇచ్చి తత్ఫలాన్ని కూడా మనకి కలగజేయాలి అనేటువంటి ఆలోచనతో, అటువంటి కోరికతో స్వామిని మనందరం కూడా ఇప్పుడు శరణు వేడుతూ మంగళాంతంగా ఈ కార్యక్రమ సంపూర్ణాన్ని మనం చేసుకుందాం. కార్యక్రమ ఫలితాన్ని కూడా స్వామివారికి ధారపోసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన. ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థన. క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన. అథ లోకక్షేమ ప్రార్థన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.